హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు తెలంగాణ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఇంకా వాటి గురించి డీటెయిల్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్కు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏమేమి కావాలో చూద్దామండి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎంసెట్ అప్లికేషన్ అండి. మీరు అప్లై చేసినప్పుడు ఎంసెట్ అప్లికేషన్ వస్తుంది కదా, ఎంసెట్ అప్లికేషను, దాంతోపాటు ఎంసెట్ ర్యాంక్ కార్డు, దాంతోపాటు ఎంసెట్ది హాల్ టికెట్, ఈ మూడు సెట్లు కావాలండి. వీటితో పాటు ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, ఎస్ఎస్సి బోనఫైడ్, ఇంటర్ బోనఫైడ్, ఆధార్ కార్డ్, దాంతోపాటుగా క్యాస్ట్ ఇన్కమ్ లేటెస్ట్ అయితే చాలా మంచిదండి. ఇన్కమ్ అయితే కంపల్సరీ లేటెస్ట్గా ఉండాలి. దీంతోపాటు పాస్పోర్ట్ ఫొటోస్ అండి. ఇవన్నీ కూడా మూడు సెట్లుగా తయారు చేసి పాస్పోర్ట్ ఫోటోలు ఒక 6 తీసుకొని వెళ్ళి మీరు కౌన్సిలింగ్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోగానే మనకి లాగిన్ ఐడి అయితే వస్తుంది. ఆ లాగిన్ ఐడి తీసుకొని తర్వాత మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి నేను పైన చెప్పిన ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3 సెట్ల కింద తయారు చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ వివరాలు ఇవి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీగా అయితే నేను మీకు రిప్లై అయితే ఇవ్వగలను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో షార్ట్ వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.